కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చాలామందికి ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తుంటారు, ఫుడ్ మానేస్తుంటారు, జిమ్ అంటుంటారు. బట్ ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఏదైనా మసాజ్ థెరపీస్ కానీ లేకపోతే ఇంట్లో తయారు చేసుకొని అప్లై చేసుకునే ఆయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఈరోజు అవి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో అసలు బాడీలో ఫ్యాట్ తగ్గించాలి అన్నప్పుడు బెల్లీ ఫ్యాట్ విషయానికొస్తే అసలు చాలా కష్టం. ఒకసారి బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే చాలామంది దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి దీనికి ఏదైనా రెసిపీ గానీ, లేకపోతే ఏదైనా ఒక ఆయిల్స్ కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? గత కొన్ని వీడియోల్లో కూడా మంచి మంచి ఆయిల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాల్సింది, ఎట్లా వాడుకోవాల్సింది, ఎన్నాళ్ళు వాడుకోవాల్సింది, ఏ పద్ధతిలో వాడుకోవాల్సింది చెప్పడం జరిగిందమ్మా. ఈ వీడియోలో కూడా అటువంటి మంచి ఆయిల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు. కానీ కొంచెం కష్టపడి రెగ్యులర్గా వాడుకోవాలమ్మా. ఇదేదో 10 రోజులు వాడి 15 రోజులు వాడి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఈ బెల్లి భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితమైన కొవ్వు కరగడం మొదలయ్యి క్రమక్రమంగా కొవ్వు కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు కేవలం దీని మీదనే ఆయిల్ ఎక్స్టర్నల్గా మసాజ్ చేయడం మీదనే ఆధారపడకుండా కొన్ని ఆహార నియమాలు కూడా మినిమం మరి అంత స్ట్రిక్ట్గా కఠోరంగా పాటించాల్సినటువంటి అవసరం లేదమ్మా. కొన్ని సర్వసాధారణంగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ డైలీ కనీసము ఒక 30 గంట సేపు ఎక్సర్సైజ్, వారంలో కనీసం 5-6 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడడం పెద్ద సమస్య అయితే కాదమ్మా. సో ఈ బెల్లీ ఫ్యాట్ వచ్చేందుకు ప్రధానమైన కారణము సెడెంటరీ లైఫ్. అంటే ఈ రోజుల్లో మనకి మెదడుకు శ్రమ పెడుతున్నాము, శరీరానికి శ్రమ పెట్టలేకపోతున్నాము. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. పూర్వకాలం బెల్లీ ఫ్యాట్ అంటే సర్వసాధారణంగా ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో కొద్దిగా మొదలయ్యేసి క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోజుల్లో మీరు గమనించండి, ఇంచుమించు 25 ఇయర్స్ నుంచే ఆ టెండెన్సీ కనిపిస్తుంది 100లో 90% మంది జనరేషన్లో. సో దీనికి కారణం ఏంటంటే మరి ఏసీ ఒకటి కారణము. అంటే ఇంట్లో ఏసీ, వాహనంలో ఏసీ, స్కూల్లో ఏసీ, కాలేజీలో ఏసీ, ఆఫీసులో ఏసీ. సో ఇది ఒక కారణము. దీనికి తోడు సెడెంటరీ లైఫ్, వ్యాయామ రహిత జీవితం. ఎప్పుడు కూర్చొని గంటల తరబడి ప్రతిదీ సెడెంటరీ లైఫ్. సో ఈ యొక్క కారణం వల్ల ఆహార పదార్థాలు మనం మితిమీరి అవసరానికి మించి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ పదార్థం అంతా కొవ్వు కింద మారి ఆ కొవ్వుకు కూడా ఫస్ట్ ప్రధానమైన స్థానం అవకాశం ఇక్కడ దొరుకుతుంది పొట్ట భాగంలో. సో డైరెక్ట్గా ముందు ఇది ఇండికేషన్ ఇస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని. దాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఇంత పెట్టినట్టు మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి అనేక రకాల రుగ్మతలు కూడా కారణభూతం అవుతుంది. కాబట్టి అంటే బెల్లీ ఫ్యాట్ అనేటువంటిది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల క్రమక్రమంగా వెయిట్ పెరగడము, ఊబకాయము, మార్బిడ్ ఒబెసిటీ అంటే స్థూలకాయము, అదేవిధంగా మార్బిడ్ ఎక్సెసివ్ వెయిట్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటమ్మా. సో హెవీ వెయిట్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనివల్ల దేహంలో అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవడము, ఆ కొవ్వులో మీద మళ్ళీంత కొవ్వు పెరగడం, ఈ విధంగా ఉండడం వల్ల కొవ్వు కణాల నుంచి కొన్ని రకాలైన అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి ఆ పదార్థాలు ఉత్పత్తి అలాగే అందుకోకుండా శరీరంలో అనేక రకాలైనటువంటి జబ్బులను కలిగజేసేదానికి అవకాశం ఏర్పడతాయి. అంటే కీళ్ళ నొప్పులు రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు, ఇతర మొత్తం బాగా శరీరం అంతా వెయిట్ రావచ్చు, షుగర్ రావచ్చు, రక్తనాళాల సమస్యలు రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, అదేవిధంగా శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ, సో ఈ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇలా అనేక రకాలైన సమస్యలు కూడా ఇది కేంద్ర స్థానం అవుతుంది. మరి దీన్ని ఆదిలోనే కట్ చేసుకోవాలి. ఒకవేళ తెలిసి తెలియక చేసేటువంటి పొరపాటు వల్ల ఈ సమస్య వచ్చినప్పటికీ ఓపికగా, పట్టుదలగా, ఒక యజ్ఞం లాగా, దీక్షలాగా సాధించాలంటే తపనతో, కృషితో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అన్నీ మనకు తెలిసినటువంటి పదార్థాలే. ఎలాంటి పదార్థాలు అంటే ఒక 1/2 కిలో ఆవాల నూనె తీసుకోవాలమ్మా.
మస్టర్డ్ ఆయిల్ అంటారు అనమాట. 1/2 కిలో ఆవాల నూనె తీసుకొని దీనికి 1/2 కిలో నీరుల్లి రసం కలపాలి. నీరుల్లి రసం, నీరుల్లిపాయ, ప్యాజ్, ఆనియన్, కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డలు ఉంటారమ్మా. ఎర్రగడ్డలన్నా, ఉల్లిగడ్డలన్నా, ప్యాజ్ అన్నా, ఆనియన్ అన్నా అన్ని వస్తువు మాత్రం ఒకటే, వెజిటబుల్ మాత్రం ఒకటే. సో ఆ నీరుల్లి రసము ఒక 1/2 కిలో తీసుకోవాలి. మూడవ పదార్థంగా కర్పూరము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మన ఇంట్లో హారతి కర్పూరం అయినా సరిపోతుందమ్మా. సో 1 కిలో ఆవాల నూనె, 1/2 కిలో ఈ యొక్క వెల్లుల్లి రసం, 1/2 కిలో నీరుల్లి రసము, ఒక 25 గ్రామ్స్ కర్పూరం. అర్థమైంది కదమ్మా. 1 కిలో అది తీసుకుంటే 1/2 కిలో అందరూ లీటర్ అంటారా? లీటర్ అంటే 1 కిలో, 1 లీటర్ తీసుకోవచ్చు. 1 లీటర్ నూనెకి 1 లీటర్ నూనెకి 1/2 లీటరు ఈ యొక్క నీరుల్లి రసము, 25 గ్రామ్స్ కర్పూరం. ఇది ఫార్ములా. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో నీరుల్లి రసము తీసుకుని అందులో ఈ యొక్క ఈ యొక్క ఆవాల నూనె కూడా కలిపేసేయాలి. లేకపోతే ఆవాల నూనెలో నీరుల్లి రసమైన కలుపుకోవచ్చు. ఈ రెండు కలిపేసి పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా. పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వేడి చేసేయాలి. కొద్దిసేపటికి వేడి అయ్యేసరికి క్రమక్రమంగా ఆ యొక్క ఉడుకుతూ ఏం చేస్తున్నా బాయిల్ అయ్యే కొద్ది కూడా ఈ యొక్క నీరుల్లి రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క ఆవాల నూనెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో కొద్దిసేపటికి అయిన తర్వాత ఆ యొక్క శబ్దము తగ్గిపోతుంది మందు తయారయ్యేటప్పుడు. అదే విధంగా నురుగు రావడం మొదలైపోతుంది. అప్పుడు ఔషధం తయారైందని చెప్పేసి మనకు గుర్తు. ఆ విధంగా ఔషధం తయారని చెప్పేసి మనకు ఆ యొక్క ఇండికేషన్ వచ్చిన తర్వాత పాత్రను కిందికి దించేసేసి 25 గ్రామ్స్ ఈ యొక్క కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా. అలాగంటే కర్పూరం పొడి అయిపోతుంది. అందులో కలిపేసి మూత పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసి నిల్వ ఉంచుకోవాలమ్మా. ఇది ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని రోజు ఒక్కసారమ్మా తగినంత ఆయిల్ తీసుకుని ఆ పొట్ట భాగంలో సున్నితంగా ఒక 10 నిమిషాల సేపు మర్దన చేశారమ్మా. మొత్తం బాగా మర్దన చేసేసి ఒక అరగంట లేకపోతే మాక్సిమం 1 గంట సేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఈ పొట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై కంప్లీట్ గా కరిగేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే, ఇది మరి బెల్లీ ఫ్యాట్ కోసం మాత్రమేనా లేదా ఎక్కడైనా ఫ్యాట్ ఉన్నప్పుడు కూడా అక్కడ కరిగించే అవకాశం ఉంటుందా? ఎక్కడన్నా ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న చేశారమ్మా. సో దీని గుణం ఏంటంటే ఫ్యాట్ ని కరిగించేటువంటి గుణం. ఆవాల నూనెకి నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణం ఉంది. అదే విధంగా ఆనియన్, ఈ ఉల్లిగడ్డ లేకపోతే ఎర్రగడ్డ అని చెప్పేటటువంటి ఈ పదార్థానికి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కర్పూరం కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, నొప్పి తగ్గిస్తుంది. కాబట్టి తలనొప్పి కానీ, మెడ నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, వీపు నొప్పి కానీ, పిక్కల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఏ నొప్పులు ఉన్నప్పటికీ ఈ ఆయిల్ని ఎక్స్టర్నల్గా వాడుకోవడం వల్ల ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా. సో హోమ్ మేడ్ ఆయిల్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల కేవలం బెల్లీ ఫ్యాట్ ఉపయోగపడమే కాకుండా ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు కూడా నొప్పులు తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఒకటే మందు బెల్లీ ఫ్యాట్కి అలాగే మోకాళ్ళ నొప్పులకి ఇలా పెయిన్స్కి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో 40 ఏళ్లకు పైగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. సో ఈ బాటిల్ చూసారా, మహా అయితే ఈ బాటిల్ వాటర్ ఎంత ఉంటుంది? 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఒక లీటర్ వాటర్. బట్ ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని 1000 ఇంకా ఎక్కువ పెట్టి కొంటారు అంటే ఏంటి, ఎక్కడి నుంచైనా హిమాలయాల నుంచి తీసుకొచ్చారా వాటర్ అని అనుకుంటుంటారు కదా. ఓక్రా వాటర్ అలాగే బ్లాక్ వాటర్. ఓక్రా వాటర్ మీద ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు బ్లాక్ వాటర్ అని అందరూ సెలబ్రిటీస్ తాగుతున్నారు. యంగ్గా కనిపించాలి, యంగ్ లుక్తో కనిపించాలి, ఈవినింగ్ వరకు కూడా టైట్నెస్ లేకుండా యాక్టివ్గా ఉండాలి అన్నప్పుడు బ్లాక్ వాటర్ని ఒక బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. మరి ఈ బ్లాక్ వాటర్ ఏంటి, దీన్ని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి, ఇవి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చా, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సెలబ్రిటీస్ ఏం చేసినా కూడా వింతే, ఎప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి అంత ఖర్చు పెట్టి, అంటే ఒక చిన్న బాటిల్ 1000 రూపీస్ పెట్టి కొనాలి అంటే మన డేకి యాజ్ పర్ హ్యూమన్ నీడ్స్ ప్రకారం ఒక 3 లీటర్స్ వాటర్ తాగాలంటే చాలా ఖర్చు అవుతుంది. దే ఆర్ అఫోర్డబుల్. మరి ఒక సామాన్య ప్రజలు కూడా అలా ఆరోగ్యం పరమైన బెనిఫిట్స్ పొందాలి అంటే మనకి అవి ఎక్కడైనా దొరుకుతాయా? చూపండి, బెస్ట్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చా? మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఓక్రా వాటర్ గురించి చేసామమ్మా. సో ఓక్రా వాటర్ అయితే సామాన్య మానవుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉంటుందమ్మా.
ఇట్ ఇస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్లు. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రయోజనాలు చాలా మంది వాడుతున్నారు, ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు, మా మంచి ప్రయోజనం వస్తుంది సార్ మాకు అని చెప్పేసి. సో సెలబ్రిటీస్ కానీ సినిమా యాక్టర్స్ కానీ సో హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు ఏ యాంగిల్లో ఇది ఫాలో అవుతుంటే చాలా మంది వాళ్ళనే ఫాలో అవ్వాలని వచ్చి చూస్తుంటారు అమ్మా. లోక సహజం, సమాజ గుణం, సమాజ నైజం. సో సెలబ్రిటీస్ సినిమా యాక్టర్స్ ఎక్కువ మంది అమ్మా మరి ఈ మధ్యకాలంలో బ్లాక్ వాటర్ తాగడం అలవాటు పడిపోతున్నారు. సో అది కూడా ఎందుకంటే ఈ బ్లాక్ వాటర్ వల్ల అనేక ప్రయోజనాలు అని చెప్పేసి వాళ్ళకు సమగ్రంగా దాని తెలిసి సమాచారం అందిన తర్వాత వాళ్ళు కూడా వాడి వాటి నుంచి ప్రయోజనం పొందడం కూడా జరుగుతుంది. సో ఈ బ్లాక్ వాటర్ యాక్చువల్గా ఏంటంటే మా చిన్న వయసులోనే మరి చర్మం ముడతలు పడకుండా ఉండేదానికి, వయస్సు వచ్చినప్పటికీ చిన్న వయసులాగా కనపడేదానికి, హెల్తీగా యాక్టివ్గా ఉండేందుకు, అదేవిధంగా వ్యాయామాలు చేసిన తర్వాత మరి అలసిపోయినప్పుడు అలసట వల్ల కలిగేటువంటి నీరసం నిస్సరణ ఉండకుండా ఉండేందుకు వీటన్నిటికి కూడా బ్లాక్ వాటర్ చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే మా ఈ యొక్క సినిమా యాక్టర్స్ ఎక్కువ శాతం మంది ఉదయం పూట వాళ్ళ ఈ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసిన తర్వాత కానీ లేకపోతే అలా వీలు పడకపోతే ఉదయం పూట జస్ట్ మొహం కడుక్కున్న తర్వాత ఒక 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ బ్లాక్ వాటర్ తాగేస్తారమ్మా. సో ఇంచుమించు 1/2 లీటరు బ్లాక్ వాటర్ రౌండ్ అబౌట్ 1000 రూపీస్ వరకు ఉందమ్మా. సో 1000 రూపాయల వరకు ఉందమ్మా కాస్ట్ అయితే. సో చాలా మంది సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తాగుతున్నారు. దానివల్ల అయితే ప్రయోజనాలు అయితే ఉన్నాయమ్మా. సో అసలు ఈ బ్లాక్ వాటర్ మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే మా 100 ml వాటర్ తీసుకొని 1 to 2 grams ఫుల్విక్ యాసిడ్ అనేది కలపాలమ్మా. ఫుల్విక్ యాసిడ్. సో అది కలపడం వల్ల బ్లాక్ వాటర్ తయారైపోతుంది. కానీ మార్కెట్లో దొరికేది సెలబ్రిటీస్ తాగేది ఏంటంటే ఈ బ్లాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ ఫుల్విక్ యాసిడ్తో పాటు కొన్ని మినరల్స్ కూడా కలిపేసేసి విక్రయిస్తున్నారు కాబట్టి మరి ఎక్కువ శాతం మంది అదే వాడుతున్నారమ్మా. సో మరి అది అఫోర్డబుల్ చేసుకునే వాళ్ళు ఈ ఫుల్విక్ యాసిడ్ వాడి బ్లాక్ వాటర్ లాగా తయారు చేసుకుని కూడా వాడుతున్నారు. ప్రయోజనాలు అయితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు దీని నుంచి కూడా. ఫుల్విక్ యాసిడ్ అనేటువంటి ఇందులో ఏమేమి ఉంటాయంటమ్మా, హైడ్రోజన్, కార్బన్, అదేవిధంగా ఆక్సిజన్, అయితే నైట్రోజన్, అదేవిధంగా సల్ఫరు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఓవరాల్గా ఈ యొక్క బ్లాక్ వాటర్ ప్రయోజనాలు ఏంటో చెప్తాను చూడమ్మా. సో ఈ బ్లాక్ వాటర్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఈ బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల బ్లాక్ వాటర్లో ఉంటున్న రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే మా సెల్ను చైతన్యవంతం చేసేసి సెల్ను బాగా స్టిమ్యులేట్ చేసేసి సెల్లులో ఉన్నటువంటి చెడు పదార్థాలు, సెల్లో తయారైనటువంటి చెడు పదార్థాలని త్వరగా బహిష్కరింపబడేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మం కింద కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా. ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ మరి అది సమర్థవంతంగా లేనటువంటి పక్షంలో, అదేవిధంగా దృఢంగా లేని పక్షంలో చర్మం ముడతలు పడము, చర్మం కాంతివిహీనంగా తయారు కావడము, అందవిహీనంగా తయారు కావడం జరుగుతుంటుందమ్మా. సో చర్మం ముడతలు పడకుండా ఎనర్జెటిక్గా ఉండి యూత్ గ్లో రావాలంటే కొలాజిన్ అనేది బాగా ఉండాలన్నమాట. సో బాడీలో కొలాజిన్ అనేది సంపూర్ణంగా ఉండి తన పని తాను బాగా చేస్తుంటుంది. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ కొలాజిన్. సో అది వృద్ధి చేసేందుకు కూడా ఈ యొక్క బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అనమాట. సో దేహంలో మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కానీ, మానసికమైన ఒత్తిడి ద్వారా కానీ, అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఏ రకమైన కారణాల వల్ల కానీ మా ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుందమ్మా. సో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్లనే గుండె జబ్బులు వస్తుంటాయి, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తుంటాయి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రవాహానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇలా వివిధ రకాలైన జబ్బులు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ఎక్కువగా జరిగేటప్పుడు వస్తుంటాయి అన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. సో ఈ బ్లాక్ వాటర్ తాగుతుంటే రెగ్యులర్గా మరి ఒక్కసారి ఉదయం కూడా బ్లాక్ వాటర్ తాగడం వల్ల దాని ఇంపాక్ట్ ఒక రోజంతా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం ఎంటైర్ డేలో కూడా హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి బ్లాక్ వాటర్లో కలుగుతుంది అనమాట. సో దీనివల్ల ఎప్పుడైతే బాడీలో ఈ హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు దాని యొక్క శక్తి లేకుండా నిర్వీర్యం అయిపోతాయో అప్పుడు దేహానికి ఎలాంటి హాని ఉండదు అనమాట. సో చాలా మంది సెలబ్రిటీస్లో, తర్వాత సినిమా యాక్టర్స్లో మరి రకరకాల ఈ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, ఈ గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు, మరణ బారిన పడకుండా ఉండేందుకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా బ్రెయిన్ కూడా డీటాక్సిఫై చేస్తుంది అనమాట ఇది. సో బ్రెయిన్ ఎట్లా డీటాక్సిఫై చేస్తుందంటే మన బ్రెయిన్లో
రకరకాల కారణాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల, అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల, ఎలాంటి కారణాల వల్ల అయినమ్మా బ్రెయిన్లో కూడా కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇలాంటి ప్రోటీన్స్ ఇలాంటి అనేక రకాల హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల మరి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏకాగ్రతకు సంబంధించినటువంటి విషయాలు కానీ, బ్రెయిన్కి సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రెయిన్ సెల్స్ను కానీ, నర్వ్ సెల్స్ను కానీ ఇబ్బంది లేకుండా వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు, సమర్థవంతంగా పనిచేసేందుకు, చక్కటి రక్త ప్రసరణ కలుగజేసి, చక్కటి పోషకాంశాలు కలుగజేసేందుకు కూడా ఈ బ్లాక్ వాటర్లో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే pH దేహంలో pH శాతాన్ని ఎక్కువ చేస్తుంది. మన దేహంలో క్షారత్వం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటామా. ఆమ్లత్వం పెరిగిపోయే కొద్దీ ఆరోగ్యం అనారోగ్యంగా పరిణమిస్తుంది అనమాట. సో క్షారత్వం పెరగాలంటే బ్లాక్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే మన దేహంలో క్షారత్వం పెరుగుతుందో బాడీ అంతా గ్లూమీగా ఉంటుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ ఫేస్ గ్లూమీగా ఉంటుంది. అదేవిధంగా ఫేస్ మడతడబడం ఇలాంటి సమస్యలు ఉండవు. యంగ్గా, డైనమిక్గా, చాకచక్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఆ ఇంపాక్ట్ లేకుండా నెక్స్ట్ డేకి మళ్ళీ అంతే ఎనర్జెటిక్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతున్నామా. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ గట్ బ్యాక్టీరియాకు విపరీతమైనటువంటి ఈ యొక్క క్రేజ్ వచ్చిందనమాట. దీన్ని తెలుసుకోవాలంటే ఆసక్తి పెరిగిపోయింది. గట్ బ్యాక్టీరియా మీద కాన్సన్ట్రేషన్ కూడా పెరిగిపోయింది. మన దేహంలో ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా తగ్గిపోయి గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా ఉండి ఎక్కువ శాతంలో ఉండి ఆరోగ్యకరంగా ఉండగలుగుతుందో, అంటే గట్ బ్యాక్టీరియా ఉండే కొద్దీ మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాము. సో దీని యొక్క ప్రభావం చేత తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఇంతేకాకుండా ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి కానీ, ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య రావడం కానీ, అదేవిధంగా ఈ ఐబిఎస్, ఈ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళలో ఐబిఎస్ సమస్య అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి ఒక సమస్య కూడా కొంతమంది ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంటే వాళ్ళకు ఎక్కువసార్లు మోషన్స్ అయ్యేటువంటి టెండెన్సీ కూడా ఉంటుంటుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేదానికి గట్ బ్యాక్టీరియా కేంద్ర స్థానం అని చెప్పేసి అనేక పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. సో ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా తన పని తాను చేస్తుందో, గట్ బ్యాక్టీరియా విపరీతంగా ఉంటుందో అప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రావు. ఈ యొక్క శరీరానికి హాని చేసేటువంటి బ్యాక్టీరియా కొద్దో గొప్ప ఉన్నా దాని ప్రభావం కూడా ఏం లేకుండా చేసేటువంటి శక్తి గట్ బ్యాక్టీరియాకు ఉందమ్మా. సో ఇలాంటి అనేక రకాల మల్టీ బెనిఫిట్స్ ఉండడం వల్లనే సెలబ్రిటీస్, తర్వాత సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఈ బ్లాక్ వాటర్ను వాడడం విపరీతంగా పెరిగిపోయిందమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సర్వసాధారణంగా వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్, ఎక్కువ శాతం మందిలో వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్స్ రాకుండా ఉండేందుకు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు, రక్తనాళాల సమస్యలు రాకుండా ఉండేందుకు, వీటన్నిటికి తోడు మరి ఒబెసిటీ, ముఖ్యంగా ఈ యొక్క టూ మచ్ వెయిట్ పెరగడం కానీ, ఎక్సెసివ్ వెయిట్ పెరగడం కానీ లేకుండా ఉండేందుకు ఇది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా షుగర్ రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి షుగర్ బాగా నియంత్రణ ఉండేందుకు కూడా ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండడం వల్లనే మరి హై క్యాడర్ వాళ్ళు చాలా మంది ఇది వాడుతున్నారు. ఓకే, ఒక సింగిల్ వాటర్ అంటే ఒక బాటిల్ వాటర్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది కాబట్టి సెలబ్రిటీస్ అందరూ కూడా బ్లాక్ వాటర్ని యూజ్ చేస్తున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. 40 yearsకి పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు. మరి ఫేస్ ప్యాక్ల విషయానికి వస్తే చాలామంది ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ఫేస్ ప్యాక్లు ట్రై చేస్తూ ఉంటారు. కొరియన్ మాస్క్లు అని చెప్పి, లేకపోతే రీసెంట్ టైమ్స్లో కోల్ మాస్క్లు అంటే బ్లాక్ కోల్తో వచ్చిన మాస్క్లు, ఇవన్నీ కూడా అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరి ఎక్కువగా మేకప్ చేసి డ్యామేజ్ అయిన ఫేస్ని ఆ డ్యామేజ్ పోవడానికి న్యాచురల్గా ఏదైనా ఫేస్ ప్యాక్లు ఉన్నాయా? అలాగే ట్యాన్ అయినప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఇంట్లోనే ఉండి మనం అంటే పార్లర్కి వెళ్ళి ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఉండి వాటిని సరి చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? ఈ టాపిక్స్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరమే అందరికీ కూడా. మరి నవడేస్ అందరూ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. ఆ మేకప్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ యూస్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే కొంతమందికి ఫేస్ చూస్తుంటే పైకి బ్లడ్ వెసల్స్ కనిపిస్తూ ఉంటాయి.
సమ్ ఏదో ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది దానివల్ల. మరి దాని నుంచి బయటపడాలి అంటే న్యాచురల్ వేలో బయటపడొచ్చా? ఏదైనా ఫేస్ ప్యాక్‌లు మీరు సజెస్ట్ చేస్తారా దానికోసం? ఓకేమ్మా. చాలా చాలా ఉన్నాయమ్మా. మంచి గన్ షాట్ రెమెడీ చెప్తాను చూడండమ్మా. హ్మ్. సో, అందరూ వాడుకోవచ్చు. అందరికి అవైలబుల్ మెడిసినే చెప్తాను. హ్మ్. దీనికోసం అని చెప్పేసి మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. ఓకే. సో, స్పీడ్‌గా హ్మ్. రిజల్ట్ వస్తుంది. హ్మ్. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. హ్మ్. ఏంటంటే కావాల్సినంత కీరా దోస రసం తీసుకోవాలమ్మా. హ్మ్. సో, దానికి సరిపడా రోజ్ వాటర్ కలపాలి. సో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎంఎల్, 20 ఎంఎల్ కీరా దోస రసం తీసుకున్నారనుకోండి. హ్మ్. అంతే ప్రమాణం రోజ్ వాటర్ కలుపుకోవాలి. హ్మ్. సో, అందులో ఇంచుమించు ఒక 15-20 డ్రాప్స్ హ్మ్. లెమన్ డ్రాప్స్ నిమ్మకాయ రసం కలుపుకోవాలి. ఓకే. సో, నిమ్మరసం చాలా చాలా తక్కువ ఉండాలమ్మా. హ్మ్. హ్మ్. సో, మాక్సిమం 15-20 డ్రాప్స్ కంటే ఎక్కువ వేయకూడదనమాట. హ్మ్. ఫేస్ ప్యాక్‌కి సంబంధించి నేను చెప్తున్నాను. హ్మ్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎంఎల్ దోస రసము, అదేవిధంగా 20 ఎంఎల్ ఈ రోజ్ వాటర్ తీసుకుంటే హ్మ్. మాక్సిమం 15-20 డ్రాప్స్ నిమ్మరసం కలుపుకోవాలి. డ్రాప్స్ చుక్కలు, అది ఓకే. ఎంఎల్. హ్మ్. సో, బాగా కలిపేసేసి ఫేస్ అంతా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలమ్మా. హ్మ్. సో, అనర్గళమైనటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే. మనం సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి నిజంగా ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి వాడి చూసి దాని యొక్క ప్రయోజనాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళకే తెలుస్తుందమ్మా. హ్మ్. ఎందుకంటే మీ యొక్క శాస్త్రీయంగా కూడా ఈ కీరా దోసలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కానివ్వండి, రోజ్ వాటర్‌లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కానివ్వండి, నిమ్మరసంలో ఉన్నటువంటి ఔషధాలు కానివ్వండి, హ్మ్. ఏ విధంగా బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి, ఏ విధంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి, హ్మ్. అదేవిధంగా ఈ చర్మానికి ఏ విధంగా ఎలాంటి చక్కటి పోషణ ఇస్తాయి, చర్మం మీద వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులను ఏ విధంగా దూరం చేస్తాయి అనేటువంటి పరిస్థితులు హ్మ్. మరి మనకు ఆ గూగుల్ సెర్చ్‌లో చూసినా దీని యొక్క ప్రభావం మనకు బాగా తెలిసిపోతుంది. గూగుల్‌లో చూస్తే ఓకే. హ్మ్. ఈ యొక్క కీరా దోస సౌందర్య పోషణలో దీని యొక్క పాత్ర ఏమి? హ్మ్. అదేవిధంగా రోజ్ వాటర్ సౌందర్యాన్ని చేసుకోవడంలో ఇది మ ఎటువంటి ప్రధాన పాత్ర వహిస్తుంది? నిమ్మరసం ఎలాంటిది? నేను డైరెక్ట్ కాంబినేషన్ చెప్పానమ్మా. హ్మ్. మరి దాన్ని ఒకసారి చూస్తే గూగుల్ సెర్చ్‌లో వాటి యొక్క గుణాలు కూడా చూస్తే మీకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందమ్మా. అంత ఓకే. అద్భుతంగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం నేను ఇంతకుముందే చెప్పినట్లు హ్మ్. మరి అందరూ వాడుకోవచ్చు. హ్మ్. మరి కనీసం వారంలో 2 సార్లు గాని, 3 సార్లు గాని వాడుకున్నా సరిపోతుందమ్మా. ఎలా వాడాలి సార్? అంటే జస్ట్ స్క్రబ్ చేసుకోవాలా? ఇట్లా ఫేస్ అంతా అవునమ్మా. అప్లై చేసేసుకొని? చెప్తానమ్మా. హ్మ్. ఫస్టు మొహం కడుక్కోవాలమ్మా. హ్మ్. ప్లెయిన్ వాటరే. హ్మ్. హ్మ్. మనలో సబ్బు అని అనేక రకాల కెమికల్స్ కలిపి లేకుండా హ్మ్. జస్ట్ ప్లెయిన్ వాటర్‌తో కడిగేసేసి హ్మ్. బట్టతో ఫేస్ అంతా తుడిచేసేసుకొని హ్మ్. ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత హ్మ్. నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా. హ్మ్. ఎప్పుడప్పుడు తయారు చేసుకోవాలి గానీ, మరి ఏదో నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ పెట్టుకుంటాను, అనేది ఉండద్దు. పొద్దున్నుంచి సాయంత్రం పెట్టుకుంటాను, నేను హ్మ్. పొద్దున్న పని మీద ఏదో రాత్రి వరకు రాలేకపోతున్నాను, హ్మ్. పొద్దున్నే తయారు చేసి పెట్టుకుంటానంటే కుదరదమ్మా. ఓకే. సో, ఫ్రెష్‌గా ఎప్పుడప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని పెట్టుకుండాలి. హ్మ్. సో, ఫేస్ వాష్ అయిన తర్వాత బట్టతో బాగా తుడిచేసుకున్న తర్వాత చర్మం అంతా ఆరిపోయిన తర్వాత నీరంతా తగ్గిపోయిన తర్వాత హ్మ్. కాస్త తీసేసుకొని రబ్ చేసేయాలమ్మా. హ్మ్. మళ్ళా కాస్త తీసేసుకొని రబ్ చేసేయాలి. ఈ హ్మ్. విధంగా రబ్ చేసేసుకొని మళ్ళా రిమైనింగ్ ఏదైతే వాటర్ ఉందో అదంతా అప్లై చేసేయాలి. హ్మ్. అప్లై చేసేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ హ్మ్. అలాగే ఉండిపోయేసరికి కొద్దిసేపటికంతా అదంతా ఆరిపోతుందమ్మా. హ్మ్. ఆరిపోయిన తర్వాత మాక్సిమం ఒక గంట సేపటికంటే అవసరం ఉండదమ్మా. ఓకే. గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలి. హ్మ్. సో, హ్మ్. ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో వారంలో 2 సార్లు గాని, 3 సార్లు గాని చేస్తే సరిపోతుంది. హ్మ్. లేకపోతే మరీ సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు రెగ్యులర్‌గా చేసేసి హ్మ్. కొంత అదుపులోకి వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క నెసెసిటీని బట్టి హ్మ్. 2 ఆర్ 3 టైమ్స్ వీక్లీ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇంకొకటేంటంటే టాన్ పట్టేసినప్పుడు ఫేస్ అండ్ అంటే ఫేస్ ఒక కలర్‌లో కనిపిస్తుంది. బాడీ ఒక కలర్‌లో కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడి వరకు వేసుకుంటే ఇక్కడి వరకు ఒకలా కనిపిస్తూ ఉంటాయి కదా! దానికోసం ఏదైనా ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. హ్మ్. శ్రీగంధం పొడి దొరుకుతుందమ్మా. గంధం గంధం లేదా శ్రీ ఎగ్జాక్ట్‌లీ గంధం. మీరు చెప్పారు. ఓకే. గంధం అంటే అందరికి హ్మ్. ఐడియా ఉంటుంది. హ్మ్. సో, గంధం పొడమ్మా. హ్మ్. గంధం పొడి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. హ్మ్. తర్వాత గంధం పొడి ఒకటి, తర్వాత రోజ్ పెటల్స్ పౌడర్ దొరుకుతుందమ్మా. ఓకే. సో, రోజా పూల పొడి అని చెప్పి చెప్తుంటారనమాట. హ్మ్. గంధం పొడి మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. తెచ్చుకోవాలి. అదేవిధంగా రోజ్ పెటల్స్ పౌడర్, రోజా పూల పొడి. హ్మ్. రోజా పూల పొడి కూడా ఏం చేయాలంటేమ్మా ఫ్రెష్ ఈ మధ్య కాలంలో తయారయ్యి ఫ్రెష్‌గా ఉన్నటువంటి పౌడర్ అయితే రిజల్ట్స్ బావుంటాయమ్మా. హ్మ్. లేకపోతే మాత్రం ఎప్పుడో 3 మాసాల క్రితమో, 5 మాసాల క్రితమో, సంవత్సరం క్రితమో తయారు చేసినదైతే హ్మ్. అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి నేనిచ్చేటువంటి సలహా ఏమంటే
అట్లా నమ్మకమైన ప్లేస్లో మనకు మంచిగా రోజ్ పెటల్స్ పౌడర్, రోజా పూల పొడి దొరికితే తెచ్చుకొని వాడుకోవచ్చు. లేదంటే మనసుంటే మార్గం ఉందమ్మా, కాస్త కష్టపడితే మరి రోజా పూలు తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టేసి ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్గా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. సో శ్రీగంధం పొడి, రోజ్ వాటర్ పొడి ఈక్వల్గా తీసుకోవాలి. అందులో కాస్త పాలు కలిపేసేసి ఆ పదార్థం అంతా కలిపేసి ఒక ద్రావకం లాగా తయారు చేసుకోవాలమ్మా. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ లిక్విడ్ని సమస్య ఎక్కడైతే ఉందో అక్కడంతా అప్లై చేసేయాలి. అప్లై చేసేసి ఒక గంట తర్వాత స్నానం చేస్తున్నారు. ఈ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బకెట్ వాటర్ అయితే ఒక బకెట్ వాటర్లో ఇంచుమించు ఒక 30 ml వరకు రోజ్ వాటర్ కలిపేసేయాలి. రోజ్ వాటర్ బకెట్ గోరువెచ్చని నీళ్ళలో కానీ మీరు ఏ నీళ్లు స్నానం చేస్తే ఆ నీళ్లు, సో మ్యాక్సిమం ఒక 30 ml వరకు ఆ రోజ్ వాటర్ అంటే కూడా పన్నీర్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. రోజా పూల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆ రోజ్ వాటర్ అందులో కలిపేసేసి బాగా కలిసిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలమ్మా. సో ఈ విధంగా చేయడం వల్ల ఊహించని రీతిలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. కానీ సమస్య తీవ్రంగా ఉంటే కొంచెం టైం పడుతుంది. అంతేగాని ఏదో 2 రోజులు వాడి 3 రోజులు వాడి డాక్టర్ గారు చెప్పారు అంత ఘనంగా గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పాడు, నాకు 3 రోజులైంది, వారం రోజులైంది, నాకు ఇంకా మార్పు లేదని చెప్పేసి నిరుత్సాహపడకుండా కొంత ఓపికగా యజ్ఞంలాగా దీక్షలాగా పట్టుదలగా సాధించాలని తపనతో కృషి చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు, మెండైనటువంటి ఫలితాలు అత్యంత చౌకధరికే మనకు కలుగుతాయమ్మా. ఓకే. సో డీటాన్ అండ్ అలాగే బాగా మేకప్స్ యూస్ చేసి పాడైపోయిన ఫేస్కి కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఈ మెథడ్స్తో చక్కగా మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ని అయితే పొందొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.